కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో దూసుకెళ్లేందుకు నారా లోకేష్ రెడీ అవుతున్నారు. తెలంగాణ టీడీపీ బాధ్యతలను భుజానికెత్తుకున్న చినబాబు రాష్ట్ర పర్యటనకు రెడీ అవుతున్నారు. సభ్యత్వ నమోదులో ఆంధ్రప్రదేశ్ కంటే వెనుకబడ్డ తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు స్కెచ్ చేస్తున్నారట చినబాబు. కొత్త ఏడాది తెలంగాణలో టీడీపీకి కలిసొచ్చేలా చేసేందుకు నారా లోకేష్ ఫోకస్ పెట్టారట. అమెరికా సైన్యం కంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు చేస్తామని గొప్పగా ప్రకటించి 50 లక్షల సభ్యత్వాలు చేసిన తెలంగాణలో మెంబర్షిప్ అంతంత మాత్రంగా ఉండడంతో దీనిపై సీరియస్ గానే కసరత్తు చేస్తున్నారట చినబాబు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు 10 జిల్లాల్లో పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారట. అధినేత చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ పార్టీ వ్యవహారాలను లోకేష్ కు పూర్తి స్థాయిలో కట్టబెట్టారు. ఏవైనా కీలక నిర్ణయాల్లో జోక్యం మినహా అన్ని విషయాలను చినబాబు భుజాలపై వేశారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏం చెయ్యాలన్న దానిపై లోకేష్ కసరత్తు చేస్తున్నారట. ఎలాంటి విధాన ప్రకటనతో రంగంలోకి దిగితే బాగుంటుంది అన్న దానిపై వర్కౌట్ చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలకు సభ్యత్వ నమోదు కార్డులు పంపిణీ చేయడం, నియోజకవర్గాల సమస్యలపై దృష్టి పెట్టడం, పార్టీలో లోటుపాట్లను సరిదిద్దడం లాంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారట లోకేష్. అధికార పార్టీని టార్గెట్ చెయ్యాలా వద్దా అన్న దానిపై తర్జన భర్జన జరుగుతోందట. ఇప్పటికే ట్విట్టర్ లో టీఆర్ఎస్ పై చెడుకులు విసురుతున్న చినబాబు అదే పంథాలో వెళ్లడం మంచిదా, లేక ఫీల్డ్ లోకి దిగి డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టడం మంచిదా అన్నదానిపై సీనియర్లతో సమాలోచనలు చేస్తున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంగా బలపడాలంటే పర్యటనలో ఖచ్చితంగా అధికార పార్టీపై విమర్శలు చేయాల్సిందేనని భావిస్తున్నారట కొందరు నేతలు. మరోవైపు జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ ఎన్నికలపై లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు భారీ స్థాయిలోనే ఏర్పాట్లు చేస్తున్నారట. తెలంగాణలో పార్టీ ఫ్యూచర్ పై పార్టీ కార్యాలయంలో టీటీడీపీ నేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసమే చంద్రబాబు తెలంగాణలో పర్యటించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో చంద్రబాబు ఎలాంటి పర్యటనలు చేయలేదు. అయితే తెలంగాణలో డీలాపడ్డ కేడర్లో కొత్త ఉత్తేజం తీసుకురావాలంటే లోకేష్ పర్యటన ఒకటే మార్గమనే వ్యూహంతో ఉన్నారట చంద్రబాబు. ఇప్పటికే టీటీడీపీ అధ్యక్షుడిగా రమణ ఉన్నప్పటికీ ఆయన జనాకర్షణ గల నేత కాదు. ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి లాంటి నేతలు పర్యటించినా అంతగా ప్రభావం ఉండదనే ఆలోచనతో స్వయంగా లోకేష్ నే రంగంలోకి దించాలని భావిస్తున్నారట. మరి లోకేష్ పర్యటనతో టీటీడీపీలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.